ఎస్వీ గోశాల వివాదంతో తిరుపతిలో పొలిటికల్ హీట్ రాజుకుంది. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్న టీడీపీ వైసీపీ నేతలు ఇవాళ రంగంలోకి దిగారు. గోశాలకు ర్యాలీగా బయలుదేరారు భూమన కరుణాకర్ రెడ్డి. అయితే ర్యాలీకి అనుమతి లేదు, భూమనను మాత్రమే లోపలికి అనుమతిస్తామంటున్నారు పోలీసులు. ఇటు గోశాలకు చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు పులవర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి వైసీపీ నేతల కోసం ఎదురుచూస్తున్నారు. తిరుపతిలోని టీటీడీ గోశాలకు వెళ్లేందుకు భూమన కరుణాకర్ రెడ్డికి అనుమతిచ్చారు పోలీసులు. భూమనను హౌస్ అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరిగింది. అయితే దానిని పోలీసులు ఖండించారు. తాము ఎవరిని హౌస్ అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. టీటీడీ నేతలు గోశాల పర్యటన పూర్తయిన తర్వాత వైసీపీ వాళ్లు వెళ్లొచ్చని తెలిపారు. కానీ భూమన ఇంటి నుంచి ఆయనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ గురుమూర్తి రెడ్డి ర్యాలీగా బయలుదేరారు. అయితే వాళ్లకు పోలీసుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ర్యాలీగా వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ససేమిరా అనడంతో భూమన రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు గోశాల వద్ద భూమన కోసం ఎదురు చూస్తున్నారు టీడీపీ నేతలు. భూమన వస్తే గోశాలలోకి వెళ్తామంటున్నారు. తిరుపతిలోని టీటీడీ గోశాలకు వెళ్లేందుకు భూమన కరుణాకర్ రెడ్డికి అనుమతిచ్చారు పోలీసులు. భూమనను హౌస్ అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరిగింది. అయితే దానిని పోలీసులు ఖండించారు. పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. ప్రతినిధి కార్తీక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఏదైతే గోశాల వేదికగా జరుగుతున్నటువంటి సవాళ్ల పర్వం అయితే కొనసాగుతూనే ఉంది. 10 గంటల కల్లా కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల బృందం, కూటమి నేతల అందరూ కూడా ఎస్వీ గోశాల వద్దకు చేరుకోవడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటువంటి క్రమంలోనే అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డు మీద పనుకొని ఏదైతే నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారో, అయితే పోలీసులు మాత్రం ఒకరే వెళ్లాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎమ్మెల్యేలను అందరినీ కూడా ఒకరిని అనుమతించారు, కానీ గ్రూపుగా ఎవరిని అనుమతించలేదు. కేవలం ఎమ్మెల్యేలు, కూటమి నేతలకు సంబంధించినటువంటి వారు మాత్రమే వచ్చారు. గోశాలలో 100 గోవులు మృతి చెందాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే ఆరోపణలు చేశారో అప్పటి నుంచి కూడా వివాదం అనేది కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. కావాలంటే నేరుగా ప్రత్యక్షంగా వచ్చి చూసుకోవాలంటూ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం అయితే సవాల్ విసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారు బయలుదేరుతుంటే మాత్రం మొత్తం కేడర్లతో, కార్యకర్తలతో ఒక ర్యాలీగా బయలుదేరాలంటే మాత్రం పోలీసులు అనుమతించలేదు. కేవలం ఒక్కరు మాత్రమే భూమన వస్తే మాత్రమే అనుమతిస్తామంటూ కూడా పోలీసులు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, కేడరు, ఎమ్మెల్యేలందరూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి కోసం కూడా ఏదైతే ఎస్పీ గోశాల ముందు ఎదురు చూస్తున్నారు. వారు వచ్చి ఎంత టైం అయినా కూడా, అది 1 అవుతుందా, 2 అవుతుందా, 3 అవుతుందా తెలియదు, ఎంతసేపు అయినా కూడా కరుణాకర్ రెడ్డి వచ్చిన తర్వాతే మేము కలిసి లోపలికి వెళ్ళి గోశాలను సందర్శిస్తాం, లోపల ఉన్నటువంటి పరిస్థితిని మొత్తాన్ని కూడా మేము వివరిస్తామని కూడా వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో కరుణాకర్ రెడ్డి ఇంటి వద్దకు అయితే ఉద్రిక్త కొనసాగుతూనే ఉంది. ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేవలం ఆయన మాత్రమే వెళ్తారంటేనే అనుమతించడానికైతే ఇక్కడ పోలీసులు అయితే సిద్ధమవుతున్నారు. అయితే మరోవైపు కూటమి నేతలతో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా దాదాపు 10 మందికి పైగా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉండి వారు వచ్చిన వెంటనే కూడా మేము లోపలికి అనుమతించడం వెళ్దామని మాత్రం నిర్ణయించుకున్నారు. మనతో మాట్లాడడానికి ఇన్ఛార్జ్, పొంగనూరు ఇన్ఛార్జ్ కూడా అనమాట. సార్ చెప్పండి, అంటే మీరే సవాల్ చేశారు, మీరే ఆయన్ని అడ్డుకున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు కరుణాకర్ రెడ్డి. మేమేమిది సవాల్ విసరలేదు, విసిరింది మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు. నీకు ఇప్పుడు మేమందరం ఏం చెప్తున్నారు, ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ జిల్లా నాయకులు కానీ అందరికీ, నీకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాం, మేము వచ్చి ఆహ్వానిస్తాం, నువ్వు ఇక్కడికి రా, నీ ఆరోపణలు నువ్వు రుజువు చేయొచ్చు. గత నీ పీరియడ్లో ఏమేమి జరిగినాయి, ఎంత అవినీతి జరిగింది, ఎన్ని గోవులు జరిగినాయి, మేము ప్రూవ్ చేసేదని సిద్ధంగా ఉన్నాం. అదే వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తూ వస్తున్నారు. అయితే కరుణాకర్ రెడ్డి మాత్రం తాను కేడర్తో వస్తాను, నాయకులు అందరితో వస్తాను, ర్యాలీగా వస్తానంటే మాత్రం పోలీసులు అనుమతించడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడట్లేదు. మరి చూడాలి, ఎంత టైంతో కోసమైనా కూడా మేము వెయిట్ చేస్తామని మాత్రం కూటమి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ సవాళ్ళ పర్వం సాయంత్రానికి ఒక క్లారిటీ